ఇంటెస్టైనల్ రౌండ్వార్మ్ యాస్కరిస్ లుమ్బ్రికాయిడ్స్ గురించి తెలుసుకుందాం. ఇది మనం తిన్న కంటామినేటెడ్ ఫుడ్ ఆర్ వాటర్ వల్ల స్ప్రెడ్ అవుతుంది. మనం స్వాలో చేసిన ఎగ్స్ స్మాల్ ఇంటెస్టైన్లో హ్యాచ్ అవుతాయి. లార్వా రిలీజ్ అవుతాయి. లార్వా బ్లడ్ స్ట్రీమ్ ద్వారా లివర్కి, లంగ్స్కి రీచ్ అవుతాయి. లంగ్స్లో ఇది కాఫ్, స్నీజింగ్, వీజింగ్ అండ్ ఎసినోఫిలియాని క్రియేట్ చేస్తుంది. దీన్ని లోయఫ్లస్ న్యూమోనైటిస్ అని అంటారు. లంగ్స్ నుండి లార్వా థ్రోట్కి అసెండ్ అయి ఇంటెస్టైన్కి రిటర్న్ అవుతాయి. ఇంటెస్టైన్లో ఇది అడల్ట్ వార్మ్స్ కింద చేంజ్ అవుతుంది. ఈ అడల్ట్ వార్మ్స్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఎస్పెషల్లీ ఇన్ చిల్డ్రన్, అబ్డామినల్ పెయిన్, డిస్కంఫర్ట్ని క్రియేట్ చేస్తాయి. అడల్ట్ వార్మ్స్ బైల్ డక్ట్ అండ్ ప్యాంక్రియాటిక్ డక్ట్ని మైగ్రేట్ అయితే అక్కడ బిలియరీ, కోలిక్ అండ్ ప్యాంక్రియాటిస్ని కాజ్ చేస్తుంది. సో ఈ రౌండ్ వార్మ్ ఇన్ఫెక్షన్ మెయిన్లీ ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్తో సమ్టైమ్స్ లంగ్ ఇష్యూస్ కూడా క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో మనం సిమ్టమ్స్ అండ్ ల్యాబ్ డయాగ్నోసిస్ గురించి తెలుసుకుందాం.